నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా మానవ జీవనంలో రక్తదానం బృహత్తరమైన కార్యక్రమమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. సామాజిక సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానంగా నిలుస్తోందని అన్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవలలో పాల్గొని తోటివారి ప్రాణాలను కాపాడటంలో తమ వంతు సాయం రక్తదానం చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు. రక్తదానం చేసేందుకు ముందుకు రావటం సామాజిక కార్యక్రమమని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతోందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడిన వారవుతారని సాయి చైతన్య పేర్కొన్నారు. ఈ రక్తదానం చేయటం ద్వారా మనం ఎందరికో కొత్త జీవితం అందించిన వారం అవుతామని ఆయన అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 177 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రక్తదానం చేసిన వారికి పోలీస్ కమిషనర్ హెల్మెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తానని, పోలీస్ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సరళ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన నిజామాబాద్లోని సిఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న బోధనలో జరిగింది. ఇవాళ మన నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ ఇట్లా 3 డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది. లోకల్ గవర్నమెంట్ జీజీహెచ్ వాళ్ళ కోఆర్డినేషన్తో, రెడ్ క్రాస్ వాళ్ళ కోఆర్డినేషన్తో, మిగిలిన స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేషన్తో ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఈ బ్లడ్ మన పోలీస్ అమరవీరుల్ని స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ చేసే ఒక చిన్న మంచి పనే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్. అట్లానే ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో బ్లడ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరికీ హెల్మెట్స్ కూడా కుదిరినంత వరకు మేము పంపిణీ చేస్తున్నాం. లోకల్ స్పాన్సర్స్ వచ్చారు. ట్రాఫిక్ అవేర్నెస్, ట్రాఫిక్ గురించి, తర్వాత హెల్మెట్ ధారణ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు కూడా స్పాన్సర్స్ వచ్చి ఇవ్వడానికి రెడీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లానే ఇక్కడున్న సివిలియన్స్ అందరినీ పెద్ద ఎత్తున ఈ రక్తదాన శిబిరంలో ప్రోగ్రాంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బాన్సువాడ పట్టణంలో శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడిలో 4 గాయాలు కాగా
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో కుక్కలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. సమూహాలుగా ఏర్పడి జనంపై దాడులు చేస్తున్నాయి. బుధవారం 4 వ్యక్తులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనతో కుక్కలు ఎప్పుడు ఎక్కడి నుండి దాడి చేస్తాయో అని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మున్సిపల్ అధికారులు కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని, వాటి బెడద నుండి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఫాటకు తీసి బయటకి వెళ్ళగానే కుక్క వచ్చి దాడి చేసింది. ఇక తిక్క లేపేసింది చేతుకి. మన నాకు ఇడిసబెట్టి మన ఇంకా 3కి అదే కుక్క మన అట్లనే పట్టింది. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రుద్రూర్ మండలంలో వరి ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు 6 కాలం కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. బుధవారం రుద్రూర్ మండల బీజేపీ నాయకులు కళ్యాల వద్దకు వెళ్లే రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ కమిటీ లేదని, వెంటనే మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. తేమ నిర్ధారణలో తేడాలొస్తున్నాయని, మాయిశ్చర్ మిషన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రైస్ మిల్లులన్నింటికీ అలాట్మెంట్ ఇచ్చి తడిసిన ధాన్యంతో పాటు కళ్యాల్లో ముంచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధాన్యాన్ని వెంటనే మిల్లులకు సరఫరా చేయాల్సిన బాధ్యత అని చెప్తుంది. తుఫాన్ ప్రభావితంతో కోసినటువంటి వరి ధాన్యం మొత్తం ఇక్కడ రుద్రూర్ మండలంలో తడిచిపోవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వీటిని రైస్ మిల్లకు తరలించాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది. అయితే రుద్రూర్ పిఎస్సిఎస్ నుంచి వచ్చిన మాయిశ్చర్ మిషన్లలో కొంచెం తేడా కనిపిస్తుంది. అది ఏ రకంగా అంటే రైతు ఆరబెట్టిన ధాన్యానికి 25% తేమ శాతం చూపిస్తే, అదే బయట పోయి చూపిస్తే, బయట అంటే మన ప్రైవేట్ కంపెనీల్లో చూపిస్తే 16% ఉంది. నిండా తుఫాను ఒక తరఫున ముంచితే ఈ మాయిశ్చర్ మిషన్ ఇంకో తరఫున ముంచడం జరుగుతుంది. బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై కన్సల్టేటివ్ వర్క్ షాప్ నిర్వహించారు. 15 రోజుల్లో వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరుస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ దోహదపడుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. అమృత్ 2.0లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్ మున్సిపల్ పట్టణాలలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన విషయమై కలెక్టర్ టీవీనే కృష్ణారెడ్డి అధ్యక్షతన మంగళవారం నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మొదటి కన్సల్టేటివ్ వర్క్ షాప్ నిర్వహించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సౌకర్యాలను మెరుగుపరుస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు మాస్టర్ ప్లాన్ దోహదపడుతోందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత శాఖల అధికారులు నిర్ణీత నమూనాలో ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు అవసరమైన వివరాలను పక్షం రోజులలోపు సమర్పించాలని సూచించారు. ఇప్పటికే 12 మున్సిపాలిటీలలో డ్రోన్ సర్వే పూర్తి చేశారని, ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల పరిశీలన ప్రక్రియ కూడా జరిపారని వెల్లడించారు. సంబంధిత శాఖలు అందించే వివరాలను క్రోడీకరిస్తూ ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారని, రానున్న 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళిక రూపొందుతోందని తెలిపారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగాక దానిపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, ఏవైనా అభ్యంతరాలు వస్తే వాటిని పరిష్కరించి తుది మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదం నిమిత్తం ప్రభుత్వానికి పంపడం జరుగుతోందని అన్నారు. ఇప్పటికే నిజామాబాద్ నగర ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపామని కలెక్టర్ గుర్తు చేశారు. కాగా పట్టణాల భవిష్యత్తు అభివృద్ధి, తాగునీటి సరఫరా మెరుగుదల, పార్కుల అభివృద్ధి వంటి వాటికి మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉపకరిస్తోంది అనే అంశాలను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ రష్మి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్లో అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయాగౌడ్, బోధన్, ఆర్మూరు మున్సిపల్ కమిషనర్లు జాదవ్, రాజు, మున్సిపల్, రెవెన్యూ, ప్రజారోగ్యం, జిల్లా పరిశ్రమలు, జాతీయ రహదారులు, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మెప్మా, రైల్వే, ఆర్టీసీ, రవాణా, పోలీస్, టూరిజం, ట్రాన్స్కో, విద్య, వైద్యం, వ్యవసాయం, గనులు, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకై పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని బాన్స్వాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన సిబ్బంది సేవలు ఎప్పుడూ మరువలేనివని ఆయన కొనియాడారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల ఆర్ఎండ్బి అతిథి గృహంలో పోలీసుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డీఎస్పీ విఠల్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ డివిజన్ పోలీసులు, యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం లభించక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. సాటి మనుషులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. యువకులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. అక్టోబర్ 21 నుంచి అమరవీరుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా బాన్స్వాడ పట్టణంలో ఈరోజు సబ్ డివిజన్లో మొత్తం కూడా పోలీస్ తరఫున అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏరియా ఆసుపత్రి నుంచి మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ సిబ్బంది మరియు ఇక్కడ యువకులందరూ కూడా ఉత్సాహంగా రక్తదానం చేయడానికి ఇక్కడ రావడం జరుగుతూ ఉన్నది. ఇంకా కూడా ఎవరైనా రానట్టుంటే కూడా అందరూ కూడా పాల్గొని మ్యాక్సిమం రక్తదానం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే ఇది అత్యవసర పరిస్థితుల్లో ఇది అందరికీ పనికొస్తుంది కాబట్టి రక్తం అనేది బ్లడ్ అనేది సో అందరూ కూడా గుర్తుపెట్టుకొని. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఎస్సీ వర్గీకరణ దేశ చరిత్రలోనే భారీ కుట్ర అని మాల మహానాడు జాతీయ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. ఈ కుట్రను భగ్నం చేసేందుకు దేశంలోని దళితులంతా ఐక్యమత్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర చేసిందని, ఇది చరిత్రలోనే అతిపెద్ద రాజకీయ కుట్ర అని ఆయన అన్నారు. ఈ ఎస్సీ వర్గీకరణను శాంపుల్గా పంజాబ్, హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం మోడీ అమలు చేశాడని అన్నారు. అందరికన్నా ముందుగా ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయటం, దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వటం దేనికి నిదర్శనమని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయమని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈ యొక్క సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకుల్లోనేనా ఈ దేశ సంపద, ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు, ఈ దేశ పరిశ్రమలు, జడ్జెస్ నియామకాలు, పరిశ్రమల్లో అక్కర్లేదా అంటూ రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల 100లో 4గురికే బెనిఫిట్ జరుగుతోందని, ఈ 100లో 4గురికిచ్చే ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో కులం యొక్క ఉనికిని కోల్పోయామని, శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గైని గంగారం, సఖి ప్రభంజన్, సఖి సంజీవ్, బల్లెం లక్ష్మణ్, మిరియాల బాలశౌరి, కొప్పుల ప్రేమ్బాబు, నెల్లి సూరిబాబు, నాని తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్రపన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఈ సమయంలో మనమంతా కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, ఇక చేసేది ఏముందని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ ది కాట్ బి చేంజ్. డోంట్ థింక్ దట్ ఇట్ ఇస్ నాట్ టు బి చేంజ్. ఇస్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్? దట్ ఇస్ నాట్ టు బి చేంజ్. ఇది గీత, బైబిల్, ఖురాన్ కానీ కాదు మిత్రులారా, చేంజ్ చేయలేకపోవడానికి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అలాగే మోడీ దేవుడు కాదు, వారు చేసిన చట్టాలు ఒప్పుకోవడానికి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా,
దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజల మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి రిజర్వేషన్ పేరుతో పడేసేది జస్ట్ స్పీడ్ ట్రాక్స్, ఇంగిల వ్యక్తులు మాత్రమే. వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ యొక్క బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పుడప్పుడు సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, దేశవ్యాప్తంగా మోడీ గారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు ఎలా సమర్థిస్తారు? నేను ఇండిపెండెంట్ నాని, నా వెనుక ఎవరూ లేరని, నా ముందు ప్రజలున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలుంటాయని ఆమె అన్నారు. నా నడక ద్వారా నా స్టాండ్ ఏంటో ప్రజలకు బాగా అర్థమవుతోందని, అందుకు కొంత సమయం పడుతోందని ఆమె అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన జాగృతి జనంబాటలో భాగంగా 2 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తోంది. 2వ రోజు బుధవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కవిత ఇండిపెండెంట్, నా వెనుక ఎవరూ లేరని, నా ముందు ప్రజలున్నారని ఆమె అన్నారు. కొత్తగా వచ్చిన వారిపై ఆరోపణలు, అనుమానాలు, అవమానాలు ఉండటం సహజమేనని ఆమె అన్నారు. అయితే తన నడక ద్వారా నా స్టాండ్ ఏంటో ప్రజలకు అర్థమవుతోందని ఆమె పేర్కొన్నారు. అందుకు కొంత సమయం పడుతోందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఆయన్ను ప్రజలు క్షమించరని ఆమె అన్నారు. 2.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారని, అయినా 6 గ్యారెంటీలు అమలు చేయటం లేదని కవిత పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం అవడంపై ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సేవా మార్గాన్ని అనుసరిస్తూ సాటి మనుషులకు సాయం అందించేందుకు ముందుకు రావాలని ఆయన సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బాల్కొండ పోలీస్ స్టేషన్లో బుధవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ సిబ్బంది, యువకులు, లయన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని అన్నారు. సుమారు 200 మంది రక్తదానం చేయడాన్ని ఆయన అభినందించారు. యువత సేవా దృక్పథాన్ని చాటుతూ సమాజంలో గుర్తింపు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, బాల్కొండ, ముప్కాల్, మెండోరా ఎస్ఐలు శైలేందర్, రజనీకాంత్, సుహాసిని, లయన్స్ క్లబ్ బాధ్యులు జ్ఞానసాగర్ రెడ్డి, గంగాధర్, రాజేందర్, దినేష్ పటేల్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భద్రతను కాపాడడం అందరి బాధ్యత, పౌరుల బాధ్యత. మరి అందరూ దాన్ని గుర్తించి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున స్పందించి దీని భాగంగా ప్రతి ఒక్కరికి పాల్పొండ పట్టణం అయితే ముక్కాల్ మరియు మెండోరా ప్రజలకి మరికి మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఈ రక్తదానాన్ని చేసి ఇంకో తోటి ప్రాణాన్ని కాపాడడంలో మనం భాగస్వామ్యం కావాలి. ఇది అందరు గుర్తించి ముఖ్యంగా మన పౌరులు స్పందించి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి.
నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్ చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని ఆయన అన్నారు. అకాల వర్షాలతో తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోపాల్ మండల కేంద్రంలో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ రైతన్నలు కష్టపడి పంటలు పండిస్తున్నారని, అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట చేజారిపోతోందని ఆయన తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని ఆయన అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పెంచుతామని ప్రకటిస్తున్నప్పటికీ ఇంకా రోడ్ల మీద వడ్లు ఆరబోసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా కల్పించవలసిన బాధ్యత పాలకులదే అని ఆయన అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు అమ్మడం వల్ల అనేక మోసాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. వరి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు వరి ధాన్యాన్ని ఐకేపీ, సహకార సంస్థలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అగ్గు ఎర్రన్న, సహాయ కార్యదర్శి చిన్నయ్య, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి బి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఒక దిక్కు పాలకులు ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో మేము ఖచ్చితంగా తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చిన తర్వాత వాటికి రక్షణ లేకుండా పోతుంది. తగినన్ని టార్పిన్లు అందియడంలో కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. ఏదో కొద్ది మందికి నిన్న ఇక్కడిచ్చి చేతులు దులుపుకున్న స్థితి కనిపిస్తూ ఉంది. అట్లా కాకుండా తగినన్ని సరిపడా రైతులందరికీ కూడా టార్పిన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈ సందర్భంలో డైయర్లు ఖచ్చితంగా రైతులకు 80% మీద కూడా ఇవ్వాలి, సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే అడ్లు కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత దాని రక్షణ బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే తీసుకునేలా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8,300 ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. బకాయిలు విడుదల చేయకపోవటం వలన విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలో ఇవ్వటం లేదని, ఉన్నత చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరమవుతున్నారని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు 8,300 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్నారపు రాజేశ్వర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవటం వలన విద్యార్థుల సర్టిఫికేట్స్ కళాశాలలో ఇవ్వటం లేదని, ఉన్నత చదువులకు పేద మధ్యతరగతి విద్యార్థులు దూరమవుతున్నారని, రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, యూనివర్సిటీలో విద్యార్థులకు మెస్ బకాయిలు, పూర్తి స్థాయిలో కోర్సు ఫీజు చెల్లించాలని డిమాండ్ చేశారు. బీసీ మైనార్టీ విద్యార్థుల మాదిరిగా ఎస్సీ విద్యార్థులకు కూడా ట్యూషన్ ఫీజు కాలేజ్ అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సాయి కిరణ్, నామ్దేవ్, సతీష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా దాదాపు 8,300 కోట్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఆయా కాలేజీలో
డిగ్రీ, పీజీ, అదేవిధంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఈరోజు మొత్తం కూడా డబ్బులు ఈరోజు తీసుకొని మరి ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే ప్రభుత్వం వాళ్ళ పథకాలకు 1000 కోట్లు ఎట్లయితే కేటాయించుకుంటున్నారో అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటి నిధులను వెంటనే విడుదలైతే లేని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన వరి ధాన్యం వర్షార్పణం అవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట చేతికి రాగా అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. మోస్రా మండలంలో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి తడవగా మరికొందరు రైతులు ధాన్యం కుప్పలకు వర్షపు నీరు వెళ్లకుండా కుప్పల చుట్టూ మట్టి వేస్తున్నారు. ఆరబోసిన ధాన్యం క్రిందికి నీరు పోయి చిన్న చిన్న మొలకలు వస్తున్నట్లు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మోస్ట్రా, చింతకుంట, తిమ్మాపూర్ గ్రామాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం కళ్యాల వద్దకు స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ నిధులు మంజూరు చేస్తోందని బీజేపీ బోధన్ పట్టణ శాఖ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ అన్నారు. బోధన్ మున్సిపాలిటీకి 18 కోట్లు మంజూరు చేసిన ప్రధాని మోదీకి ఎంపీ అరవింద్కు కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా బోధన్ మున్సిపాలిటీకి 18.7 కోట్ల నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఎంతో కట్టుబడి ఉందని అన్నారు. పేద ప్రజల కోసం రేషన్ బియ్యం ఉచితంగా ఇవ్వటం, అలాగే చిన్న వ్యాపారులకు ముద్రా లోన్ అందిస్తోందని చెప్పారు. జీఎస్టీ తగ్గించడంతో పేద ప్రజలకు ఎంతో ఊరట లభించిందని అన్నారు. ఇందూరు పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ చొరవతో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని సంతోషం వ్యక్తం చేశారు. మాధవనగర్, అర్సాపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిలు, రోడ్లు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూల్స్ ఇలా జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే అనేక అభివృద్ధి పనులు సాధించడంలో అరవింద్కు సాటి ఎవరూ లేరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ వినోద్, పెరుక వెంకటేష్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏశాల సూరి, కోశాధికారి పప్పుల వేణు, కార్యదర్శి దేవకట్ట శివ, స్వప్న, చరణ్, పాండవుల భూమన్న తదితరులు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు డ్రింకింగ్ వాటర్ కోసము ఈరోజు తెలంగాణ మొత్తం 2000 పైచీలకు కోట్లు ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కార్యసాధకుడు, మన డైనామిక్ ఎంపీ, ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఆయన పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల, బోధన్, నిజామాబాద్ అర్బన్కి మొత్తము 169 కోట్ల 3 లక్షల రూపాయలు ఈరోజు వారు తీసుకురావడం జరిగింది. దీంట్లో 80% సెంట్రల్ ఫండ్ ఉంటే 20% స్టేట్ ఫండ్ ఉంది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. డిచ్పల్లి, నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేయక నిరసనకు దిగిన విద్యార్థులను పోలీసులు స్టేషన్కు తరలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. 1000 కోట్ల బకాయిలు ఉండగా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తీవ్ర అవరోధాలు ఎదురయ్యాయి. ఇదిలా ఉండగా అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు గడుస్తున్నా
బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోంది. ఈ చర్యలను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసనకు దిగారు. డిచ్పల్లి నాగ్పూర్ గేట్ వద్ద హైదరాబాద్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 8,800 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో విద్యారంగానికి బడ్జెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో విద్యాశాఖ మంత్రి లేకపోవటం సిగ్గుచేటని అన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిరసనను విరమించాలని విద్యార్థులను కోరగా వారు నిరాకరించడంతో విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మేడం వాయిస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా మాకు ఇచ్చింది లేదు. ఆడపిల్లలు మహాలక్ష్మి విద్యార్థులని విద్యావంతులు చేస్తున్నాడు. ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఏమో మాకు ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా ఇచ్చింది లేదు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అఖిలభారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కంకణం కట్టించుకుంటున్నారు. ఎవరనుకుంటున్నారు స్కాలర్షిప్ లో మీరు ఇచ్చారుకుంటున్నారా? మా హక్కాలి ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న కవితను ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేయించి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కవిత స్వామివారికి ముడుపు కట్టారు. ఎడపల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత కంటి డయాబెటిక్ శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో 108 మంది కంటి పరీక్షలు చేసుకోగా 21 మందికి మోతెబిందు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వారికి బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు. 62 మందికి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత, కేఆర్ రంగారెడ్డి, ప్రతినిధులు కదం ప్రకాష్ రావు, బంజశంకర్, మెర్సీ, మనోజ్ కుమార్, కాశీనాథ్ తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావును టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. గత 2 రోజుల క్రితం హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం నాడు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు ఇంటికి వెళ్లి సత్యనారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లిలో గల తెలంగాణ ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్లో బుధవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సిహెచ్ సాంబశివరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. బెటాలియన్ మెయిన్ గేట్ నుండి ఆర్మూర్ రోడ్ వరకు పోలీస్ సిబ్బంది బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్స్ కేపీ శరత్ కుమార్, ఆర్ఐలు, ఆర్ఎస్లు సిబ్బంది పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.